ఐ వాంట్ లవ్ హనీ. ఈ ప్రపంచానికి కావాల్సిన డబ్బు కాదండి. మదర్ తెరీసా చెప్పినట్టు ఇట్స్ నాట్ హౌ మచ్ యు గివ్ బట్ హౌ మచ్ లవ్ యు పుట్ ఇన్ టు గివింగ్. ఎంత ప్రేమగా ఇస్తున్నది ప్రధానం. The 9 things which you have told us really increases our morale, and we really, sir, promising you that we would follow and implement, and we will show the output what you have told to us. మన సేవా తత్పరత అనేది మన హృదయంలో కలిగినప్పుడే మనం సక్సెస్ఫుల్ రేట్ని ఈ నవరత్నాలను జోడించుకుంటే అక్కడికక్కడే మీకు సంజాయిషి అవుతుంది. Bharadwaj is an instrument, he is not an image. I request you all, 1 or 2 members to come forward and give your feedback. Just మీ ఎందుకంటే నేనేదో మాట్లాడడం వేరు, మీరు కూడా ఒకసారి వచ్చి జస్ట్ ఎ మినిట్, మొమెంటరీ టైం ఇదేమి. థ్యాంక్ యూ. నమస్తే సార్, నేను సార్ విద్యార్థిని జాగభారతి. నేను చాలా గర్వపడుతున్నాను. మాట్లాడతాను. హీ ఈజ్ నాట్ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, హీ ఈజ్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. గట్టిగా అమ్మాయికి చప్పట్లు కొట్టండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అని అనుకుని ఉంటాను మీరు, కానీ సార్ మాట్లాడే ప్రతిదీ కూడా లైవ్. సార్ ఏది ఫాలో చేస్తారో అదే చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, ఏదో 2 గంటలు మాట్లాడడం కోసం, మిమ్మల్ని పర్సనల్గా డెవలప్మెంట్ చేయడం కోసం మాట్లాడేది కాదు. ఎందుకంటే నేను తన విద్యార్థిని కాబట్టి నాకు తెలుసు సార్ గురించి. సార్ టైం ఫాలో అవుతారు, క్యారెక్టర్ అండ్ సేవగుణం. సార్ ఒక బ్రాహ్మిన్. నేను అప్పుడు చాలా మిస్ అయ్యాను. సార్ వాల్యుబుల్ అసలు సార్ మాట్లాడితే ఎలాగుంటుందో మీరు అందరూ ఇప్పటి వరకు అర్థం చేసుకుని ఉంటారు. నేను ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలనేసి చిన్నప్పటి నుండి కళ. ఈరోజు నాకు ఒక సోర్స్ ఈ లాసా ఫౌండేషన్ అనుకుంటున్నాను. ఈరోజు ఈ క్లాస్ని చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ కలుస్తాను అనుకోలేదు సార్ని. సార్ అన్నారు కదా, సార్ అంధత్వాన్ని అదృష్టంగా మలుచుకున్నారు కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా ఫీల్ అవ్వగలుగుతున్నాం ఇక్కడ నిలబడ్డానంటే. హ్యాండ్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే షీ ఈజ్ మై స్టూడెంట్, షీ నోస్ మీ వెరీ వెల్. అంటే క్లోజ్ ఎన్కౌంటర్స్లో చూసిన తర్వాత కొన్నిసార్లు మన ఉద్వేగాన్ని మనం కంట్రోల్ చేసుకోలేము. ఎస్, ఐ డూ అడ్మిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇంకెవరైనా కాదు, ఒకరిద్దరు జెంట్స్, ఒకరిద్దరు లేడీస్ మాట్లాడాలి మస్ట్గా. నేను 3 గుక్కలు నీళ్ళు తప్ప ఏం తీసుకోను. ఈ మేనేజ్మెంట్ వాళ్ళు నాకు 10,000 చెక్ ఇచ్చిన, ఐ డోంట్ వాంట్ దట్ బ్లడీ మనీ. ఐ వాంట్ లవ్ హనీ. ఈ ప్రపంచానికి కావాల్సిన డబ్బు కాదండి. మదర్ తెరీసా చెప్పినట్టు ఇట్స్ నాట్ హౌ మచ్ యు గివ్ బట్ హౌ మచ్ లవ్ యు పుట్ ఇన్ టు గివింగ్. ఎంత ప్రేమగా ఇస్తున్నది ప్రధానం. నెక్స్ట్ అమ్మాయి రావాలి. ప్రతి దానికి ఫస్ట్ రెస్పాండ్ అయింది. ప్లీజ్ రండి. ప్రతి పదానికి అమ్మాయి ఫస్ట్ రెస్పాండ్ అయింది. ఎనీ ఆ గర్ల్, ఆ లేడీ వస్తున్నారా? Good afternoon to sir, and good afternoon to one and all. Good afternoon to sir and respected dignitaries who are presented over here, and good afternoon to all my dear co-colleagues. Sir, really from the bottom of my heart, I'm really so grateful, and I want to owe my gratitude to you, sir.
really, this 6 days training we have attended here, this speech really outbeaten this our training session, sir. Such a speech, wonderful speech you have given to us. And then being a welfare and educational secretary, we have many pressures and we are going to many field works. But the 9 things which you have told us really increases our morale, and we really, sir, promising you that we would follow and implement, and we will show the output what you have told to us. And thank you so much, sir, for sparing your valuable time with us. Being a busy schedule, you have spent a lot of time and have given us good message. It's a really good thing, sir. Thank you so much. And really we have Salima, sir. My name is Salima, Sompeta Mandal, MG Puram Panchayat, sir. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ తల్లి. జెంట్స్ రండి రండి. Thank you for your valuable words, sir. This is the last day of training, and we are very proud, and we are proud to have such a great person for our personality development class, and also we are so much blessed to have you here as a mentor or as our friend, and also everything you have been a guidance today. Thank you so much. That's it. థ్యాంక్ యూ. జెంట్స్ రావాలి. రైట్. ఇక్కడికి వచ్చి మనల్ని ఇన్స్పైర్ చేయడానికి వచ్చినటువంటి భరద్వాజ్ సార్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సార్ చెప్పారు మనకి తన 7th ఏజ్లోనో 8th ఏజ్లోనో ఆయనకి తన చూపు గురించి డాక్టర్ చెప్పారు అని చెప్పి అన్నారు. ఆ ఏజ్లో సార్కి తెలుసో లేదో తెలియదు, వాళ్ళ మదరు ఎంత పెయిన్ అనుభవించుంటారో నాకు తెలుసు. యాక్చువల్గా మా బ్రదర్ ఒక ఆయన ఇలాగే అంటే వేరే దీనిలో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఎక్స్పైర్ అవుతుందని తెలిసి మా ఫాదర్కి కూడా తెలుసు. ఒక 1 monthలో ఆయన ఎక్స్పైర్ అయిపోతారని తెలుసు. ఒక తండ్రి పడే బాధ ఏంటో నేను కళ్ళారా చూశాను. అదే సార్ గురించి వాళ్ళ మదర్ ఎంత పెయిన్ అనుభవించుంటారో కూడా నాకు బాగా అర్థమైంది. అయితే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన తన సార్ అనేటట్టు ఆయన తాలూకా లోపాన్ని ఆయన ఈ రోజు లోపంగా చూడలేదు. ఆ లోపాన్ని ఎలా అధిగమించాలో ఆయన చెప్పారు. అయితే ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా మనము తెలుసుకోలేని ఎన్నో విషయాలు ఆయన బాగా తెలుసుకున్నారని నాకు అనిపిస్తుంది. నాకు అసలు యాక్చువల్గా చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎనీ అదర్ జెంట్, ఎనీ అదర్ లాస్ట్ జెంట్ అండి. టైమ్ ఈజ్ అప్. మీకు కూడా టైం అవుతుంది, కాలేజ్ అయితే అవుతాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన లాస్యా ఫౌండేషన్ భరద్వాజ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని చుంటాం. అయితే సోషల్ వెల్ఫేర్ నిర్వహిస్తున్న ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో మా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్న ట్రైనీస్ అందరికి కూడా వాట్ ఈస్ ద జాబ్, ఆ జాబ్లో నేనేం చేయాలనే ఒక అనుమానాస్పదంగా ఉండి వాళ్ళ తాలూకా ఆలోచనలకి అనుసంధానం చేసిన ఒక దివ్యమైన స్పీచ్ని వాళ్ళకి మీరు అందజేశారు. మరి ఆ అందజేషన్లో నేను కూడా ఒక సభ్యుడిగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ శ్రీకాకుళం, నాకు యాంబిషన్స్తో నా కోయిన్సైడ్ నేను తీసుకోవడం వల్ల కొన్ని రకాలుగా నేను అభివృద్ధి అవ్వగలననే విషయాన్ని మీ అందరి ముందు మనవి చేస్తున్నా. అంటే హౌ టు డూ, నిన్నటి నుంచి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా, హౌ టు డూ యువర్ జాబ్ ఫర్ ద సొసైటీ అనేది ఎవరు చెప్పినా లాస్ట్ కన్క్లూజన్ అదే వస్తుంది.
మన సేవా తత్పరత అనేది మన హృదయంలో కలగాలి. కలిగినప్పుడే మనం సక్సెస్ఫుల్ రేట్ని ఈ నవరత్నాలను జోడించుకుంటే అక్కడికక్కడే మీకు సంజాయిషి అవుతుంది, ఆన్సర్ కూడా మీకే దొరుకుతుంది. అంటే మనం ఒక వ్యక్తిగా ఎదగాలన్న ఒక విషయాన్ని చాలా చక్కగా అతని అనుభవంతో చూడండి, ఎంత యాంగ్జైటీతో చెప్పారో, ఎంత యాంబిషన్తో చెప్పారో. మీ తాలూకా రెస్పాన్స్ నాకు ఉంటేనే నేను కూడా మంచి విషయాలను చెప్పగలన్న ఒక వాక్యాన్ని కూడా మనం వ్యక్తపరిచారు. అంటే అతని ఉద్దేశం సొసైటీని మనముగా మార్చాలి. అది వెంటనే మార్చిపోవడానికి అవకాశం లేదు. మనం వ్యక్తిగా సర్వీస్ చేస్తే ప్రజలకి మనం ఏమిటనేది అర్థమవుద్ది. అప్పుడు మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఈ నవరత్నాలను కూడా మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటూ మీరు ఒక 10 మంది వ్యక్తులను తయారు చేస్తే సొసైటీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, మంచి భావానికి వెళ్తుంది. అప్పుడు మనకిప్పుడు జరుగుతున్న సమాజ రుగ్మతలన్నీ కూడా క్లోజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూస్తే ఇబ్బందులు, కష్టాలు, తర్వాత నాకు ఏంటి సొసైటీ చేసిందన్న మాట మీకు మరీ వినిపిస్తుంటుంది. ఏం ప్రభుత్వం ఏం చేసింది, ఏమి ఇచ్చింది అనే ఒక విషయం మాత్రం మీ గ్రామాల్లో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. అటువంటి అసంతృప్తిని వారి నుంచి పారదోలాలంటే వారికి ఇవ్వాల్సిన ఈ ఆర్థిక చిన్న సహాయాన్ని మీరు ఇచ్చేటట్టుగా అది జరూరుగా చేయగలిగితే వాళ్ళకి మీరు ఎంతో ఆనందాన్ని ఇస్తారు. అదే లవ్ ఎఫెక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో సమాజంలో మనకి కూడా ఆనందం వస్తుంది. మనతో పాటు కోయిన్సైడ్గా సాకారం చేసి పనిచేస్తారు. మనం ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయానికి, లక్ష్యానికి సాధించడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇంతటి దివ్యమైన సమయంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని మీ అందరికీ అందజేసిన భరద్వాజ్ వారికి మనమందరము శతకోటి నమస్కారాలు తెలియజేయాలని కోరుతూ మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సాంఘిక సంక్షేమకి మీకు ఎంతో రుణపడి ఉన్నామని మేము మరీ సార్ కోరుకుంటూ మీ నా యొక్క ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడే కాదు, ఇక్కడ రానబోతున్నటువంటి 10 ట్రైనింగ్లు ఎప్పుడు నన్ను పిలిచినా అర్ధరాత్రి అయినా మీరు ఫోన్ చేసిన మరుక్షణం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా బిలోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ డిస్ట్రిక్ట్లో ఏ మూల నుంచి వచ్చినా సరే వాళ్ళకి నేను ఏదైనా హితోధికంగా చిరు ఉడత సందేశమైనటువంటి పరమాత్ముడు చెప్పించే ఏ సాయమైనా చేయడానికి మీరు నాకు చుక్క పెట్రోల్ వేయడానికి డబ్బు ఇవ్వక్కర్లేదు. గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ మచ్ క్యాలిబర్ టు సర్వ్ మై అండ్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ లవ్ టు మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడానికి ఇది అన్ ఓపెన్ ఆఫర్ టు ద డిపార్ట్మెంట్. యూ కెన్ యూటిలైజ్ మై సర్వీసెస్ అట్ ఎనీ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ వన్ అని చెప్పడానికి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి నాకు 3 రకాలైన గిఫ్ట్లు కావాలండి. ఇస్తారని కోరుకుంటున్నాను. ఇస్తారండి? ఇస్తాం. 1, మీ అందరూ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లీజ్ ఎప్పుడు ప్రతిరోజు కాళ్ళకి దండం పెట్టండి. చేస్తాం. మీ అందరు ఎలా వాళ్ళకి దండం పెట్టాలి నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. నేను మా అమ్మగారికి ఇలా దండం పెడతాను ఎవ్రీడే లైక్ దిస్. అలా దండం పెడితేనే మనకి జన్మించినందుకు కూడా మనం రుణం తీర్చుకుంటున్నట్లు లెక్క. అలా దండం పెట్టండి. మరి అందరూ ఆ విధంగా చేస్తారు కదా, ప్లీజ్ చెయ్యండి. 1, అది ఫస్ట్ గిఫ్ట్. మీరు గిఫ్ట్ ఇవ్వడం మీ యొక్క విచక్షణ, మీ యొక్క విజ్ఞత, నేను చెప్పడం నా ధర్మం. 2, దెర్ ఈజ్ ఎ లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, ప్లీజ్ చేయండి అండ్ స్ప్రెడ్ ఇట్. ఇలాంటి మెసేజ్ ప్రపంచంకి స్ప్రెడ్ అవ్వాలి. దిశ లాంటి ఘటనలు జరగకపోతే చట్టంతో పాటు ఇలాంటి మారల్ బూస్టప్ కూడా యంగర్ జనరేషన్కి అందాలి. రోడ్డు మీదకి వచ్చేటువంటి యొక్క ఆడపిల్ల నా తల్లే మారు వేషంలో హైట్ మార్చుకొని, వెయిట్ మార్చుకొని, కలర్ మార్చుకొని నా తల్లే డ్రెస్ వేసుకొని తిరుగుతోంది అనుకునేటువంటి దృక్పథాలకు మగవాడు రావాలంటే మనం ఇలాంటి ఎదుటి వ్యక్తుల్ని సంస్కారంతో ట్రీట్మెంట్ చేసే గుణాలని స్ప్రెడ్ చేయాలి. కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వేలాది కొద్ది యూత్ టచ్ అవుతారు. మరి నాయన నువ్వేం చేయగిరా, లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటివి సుమారుగా ఎవ్రీడే మేము 2-3 నా సెషన్స్లోంచి మనవి బ్యూటిఫుల్ క్లిప్పింగ్స్, టోటల్ స్పీచెస్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది నా మాట వ్యాప్తి చేయడం కోసం కాదు, మన ప్రేమ బాట, సంస్కార బాట మనం వ్యాప్తి చేయడం కోసం. భరద్వాజ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, హీ ఈజ్ నాట్ ఎన్ ఇమేజ్, హీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. అదొకటి. 3వది, మీలో అవకాశం 108 రూపాయలు డివైడెడ్ బై 30 ఈక్వల్స్ టు 3 రూపీస్ 60 పైసే. ఒక రోజుకి టీ ఖర్చు కూడా బయట తాగితే 5 రూపాయలకి టీ కూడా రాదు.
అలాంటిది మీరు రోజుకి ₹3.60 మీరు పక్కన పెట్టడం ద్వారా ₹108 ఒక యూనిట్, పోనీ 2 అంటే 216 ఇవ్వడం ద్వారా యూ కెన్ సర్వ్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మీ అందరు కూడా ఈ మిషన్లో మీ అంతు కూడా యంగర్ జనరేషన్ మీరు గుర్తుంచుకోండి, ఇఫ్ యూ చేంజ్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్. నేను నమ్మిన సిద్ధాంతం ఇది, నేను మారితేనే ప్రపంచం మారుతుంది. బికాజ్ నేను మారేనన్న దృక్పథం నుంచి ప్రపంచం వస్తాను కాబట్టి మారుతుందనేటువంటి నాకు విశ్వాసం నాకు కలుగుతుంది. కాబట్టి మీరు కూడా దీంట్లో చేరి మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్, మీ రిలేటివ్స్లో వందలాది మందిని దీంట్లో చేర్పించి దీన్ని మహా ఉద్యమం చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ప్రభుత్వంతో పాటు నేను కూడా ఉన్నాను. ప్రభుత్వం వాడికి ₹1,50,000 ఇస్తుంది ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్, కానీ పాపం వెళ్ళడానికి వాడి దగ్గర ₹5,000 ఉండవు. ఎస్, లాస్ ఆఫ్ ఫౌండేషన్ 5,000 కాదు, ఇంకో 5,000 ఇస్తాను, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అని నువ్వు చెప్పగలిగాలంటే నువ్వు దీంట్లో వాలంటీర్గా ఉండాలి. నువ్వు ఏ మతం ఏ ప్రాంతం అని మనం అడగం. అదేవిధంగా మీ ఊర్లలో కూడా గవర్నమెంట్ హై స్కూల్స్లో ఇటువంటి మోటివేషన్ స్పీచెస్ పిల్లల లెవెల్లో ఇవ్వటానికి మీకు ఎప్పుడైనా కావాలంటే యూ కాంటాక్ట్ దట్ హెల్ప్ లైన్. ₹1 కూడా పే చేయకుండా టైం ముందు ఫిక్స్ చేసుకొని ఒక 1 మంత్ ముందు ఫిక్స్ చేసుకుంటే ఎప్పుడైనా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీ గ్రామాలకు వచ్చి కూడా ఆ హై స్కూల్ పిల్లల్ని, ఆ కాలేజ్ పిల్లల్ని కూడా వందలాది మందిని కూర్చోబెట్టి ఎక్విప్మెంట్తో పాటు, ఇప్పుడు ఎలాగైతే ఎక్విప్మెంట్తో పాటు వచ్చామో అలాగే పిల్లల్ని కూడా మంచి సమర్థవంతమైనటువంటి మంచి ప్రపంచానికి పనికొచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్గా తయారు చేయడానికి మా వంతు మోటివేషన్ ఇన్స్పిరేషన్ ప్రాజెక్ట్ కూడా లాసా ఫౌండేషన్లో ఫుడ్, మెడికల్, ఎడ్యుకేషన్, బేసిక్ నీడ్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా సర్వీస్ ప్రాజెక్ట్గా చేసాం. ఇలాంటి స్పీచ్ ఎవరైనా మనం ఒకరిని పెట్టి పిలవాలంటే నేను మనుషుల కోసం చెప్పను, నువ్వు 25,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, ఫ్లైట్ ఛార్జీలు ఇస్తావా అని అడుగుతున్నటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని బజార్లో అంగడి సరుకు చేసి అమ్ముతున్న రోజుల్లో మనం దాన్ని అందరికీ అందుబాటులో తేవడానికి లాసా ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు కూడా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, విల్ సర్వ్ ద వరల్డ్. These 3 are the things which you have to follow, and our administrator Hemasundar will speak for 1 minute. With that we conclude. Thank you very much for your patience listening and love you all. Hema. సొసైటీలో చాలా వరకు కూడా ఈరోజు మనకి ఉన్న మెయిన్ ఆరోగ్య విషయంలో ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారు. మరి సార్ గురువు గారు చెప్పారు, మా దగ్గర చాలా వరకు కూడా అంటే మాకు తోచిన సహాయం వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, తర్వాత ఈ హెల్త్ సౌకర్యాలని కలవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ఎవరివైనా ఉంటే వాట్ ఈజ్ వాళ్ళకి ఏటి అవసరం అనేది మనం చూడాలి. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ని కట్టవలసింది ₹300 అడ్మిషన్ ఫీజ్. దట్ ఈస్ టూ మచ్. ఆఫ్టర్వర్డ్స్ ద డాక్టర్ చెక్ ఇట్ అండ్ గివ్ ద ప్రిస్క్రిప్షన్ అండ్ టెస్ట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మరి అది ఆర్థికంగా టెస్టులకి ఫీజులకే సరిపోతుంది. మరి మందులు కొనడానికి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేకుండా ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి మన లాస్యా ఫౌండేషన్ ఆ హాస్పిటల్ ఏంటి, ఎక్కడికి వెళ్తే ఇది తగ్గుతుంది, ఎక్కడ చేసుకుంటే మీకు తక్కువలో ఆరోగ్యం ప్రసాదించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనకి అందించి ఆ ప్రజలకి మన ద్వారా సేవందానికి కూడా మనకి సౌకర్యాలు ఉన్నాయని కూడా మీ ఏకకంఠంతో అతను ఉద్ఘాటంగా చెప్పడం జరిగింది. మరి అటువంటి విషయాల్లో ఆర్థిక సహాయం అనేది అడ్డు ఉంచండి, మనకి మార్గం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ మార్గాన్ని ఆ ప్రజలకి మీరు అందజేయగలని ఇందు మూలంగా మీ అందరికీ మరొకసారి కోరుచున్నాను. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన మన భరద్వాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. సార్ థ్యాంక్ యూ. ఒకసారి మా 1 minute అడ్మినిస్ట్రేటర్ 1 minute అండి. హీఈస్ హేమసుందర్ అండి, లాసా అడ్మినిస్ట్రేటర్. హీఈస్ వర్కింగ్ యాజ్ ఎన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. రాజేష్ ప్లీజ్ కమ్. He is also working as senior executive. Both are the employees of Arvindo Pharma Company. వీళ్ళిద్దరు నా చుట్టాలు కాదు, నా పక్కన కాదు, నా ఫ్రెండ్స్ కాదు, ఒక ఏజ్ గ్రూప్ కూడా కాదు. కానీ ఈ ఉద్యమంలో నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు 275 మందిని జాయిన్ చేశారు ఫౌండేషన్లో, వాళ్ళ ఫ్రెండ్స్ని. నౌ వాళ్ళ సేవ, వాళ్ళ ప్రేమ, వాళ్ళంతటా వాళ్ళే we declared them as administrators of organization. కాబట్టి I request Hemasundar to speak few words, please. 1 minute, 1 minute, please. Good afternoon, all of you. My name is Hemasundar, working in Arvindo Pharma as an executive as well as volunteer in Lasha. మీకు ఈ ఫౌండేషన్ గురించి రెండు విషయాలు చెప్తానండి, ఓన్లీ 1 minute. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఫౌండేషన్లకి ఈ ఫౌండేషన్కి ఉన్న 3 డిఫరెన్స్. 2 అయితే మీకు కరెక్ట్గా మీ గుండెలకు హత్తుకుపోయేలా ఉంటాయి, జెన్యూగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇచ్చేది ఒక్క నిమిషం, మీకు ఇచ్చే ఫామ్స్ పైన
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాసా ఫౌండేషన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంటి పేరుతో సహా పూర్తిగా ఫిల్ చేయండి. ఒక విషయం అండి, ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు వచ్చే వాలంటీర్ ఐడి నెంబర్ కూడా అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా ఫౌండేషన్కి వెళ్ళి డొనేట్ చేసినట్లయితే ఏదో ఒక ఫామ్ పైన ఒక స్లిప్ ఇచ్చి మీకు పంపించేస్తారు. అలా కాదండి, ఇక్కడ ఈ ఫౌండేషన్లో నుంచి ₹1 ఎవరికి ఇచ్చినా కానీ ఇంతవరకు 3,800 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ 3,800 మంది కూడా మెసేజ్ వెళ్తుందండి, విత్ వాట్సాప్ ఫోటోతో సహా ఎవ్రీడే కూడా వెళ్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడున్న లాసా ఫౌండేషన్ ఫౌండర్ కానీ, కో ఫౌండర్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఎవరికి పలానా వాళ్ళకి ఈ డబ్బులు తీసి వీళ్ళకి ఇవ్వాలని ఎవరికి కూడా రికమెండ్ చేయరండి. ఏ ఫౌండేషన్లో కూడా ఇలా ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఇంతవరకు ఉన్న 3,800 మంది వాలంటీర్లో ఎవరైనా ఒక వాలంటీర్ రికమెండ్ చేస్తేనే వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది. అది కూడా ఇంకొక వాలంటీర్తో మళ్ళీ ఎంక్వైరీ కూడా ఉంటుందండి. ఇంతవరకు కూడా 1,500 యాక్టివిటీస్ చేశారు లాసా ఫౌండేషన్ నుంచి. ఇందులో ఏ ఒక్క యాక్టివిటీ చూసినా కానీ మీరు దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఎవరికి కూడా కన్నీళ్ళు ఆగవండి. అంటే హెల్ప్ చేయడం అంటే మామూలుగా హెల్ప్ చేయడం కాదండి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్తిగా పేదవాళ్ళు వాళ్ళు. ఇంతవరకు కూడా 1,500 యాక్టివిటీస్ మీరు జాయిన్ అయిన తర్వాత కూడా మీకు మెసేజ్లు వస్తాయి. ఎవరి డే కూడా 3,800 వాలంటీర్లు ఏ ఒక్క వాలంటీర్ అయినా సరే లాసా ఫౌండేషన్ నుంచి సహాయం తీసుకునే వాళ్ళు కరెక్ట్ కాదని మీరు చెప్పగలిగితే అక్కడికి వెళ్ళి ఇంకా మీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి కనీసం మీకు కన్నీళ్ళు కూడా ఆగం. మీకు అలాంటి సహాయాలు అందిస్తారండి లాసా ఫౌండేషన్ నుంచి. నిజానికి అసలు భరద్వాజ్ గారు ఎంత ఆలోచనతో ఎంత ఈటుతో ఇది స్థాపించారో కానీ అక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానంలాగా ఒక వీటిలో ముందుకు సాగిపోతుందండి. మీకు ఇప్పుడు ఫామ్స్ ఇచ్చినవి, బ్రోచర్స్ ఇచ్చినవి మీరు లాసా ఫౌండేషన్కి డొనేషన్ ఇస్తారని కాదు, మిమ్మల్ని జాయిన్ అవ్వాలని ఫోర్స్ చేసినట్టుగా కూడా కాదు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరికైనా ఇలాంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారని మీకు ఆ బ్రోచర్స్ ఇచ్చాం. అవి మీ దగ్గర పెట్టుకోండి. మీరు కూడా వాలంటీర్లుగా జాయిన్ అయ్యి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ మాత్రమే ఇక్కడ నుంచి సహాయం అవుతుందండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 2 hours ఏకదాటిగాను మన ఉద్యోగ కార్యక్రమంలో అనుయిస్తూ మనకి మంచి స్పీచ్ ఇవ్వడం జరిగింది. అది మనకి నిత్య జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా అందరూ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మరొకటి మీ అందరికి కూడాను మా యొక్క చిన్న వినతి, మన అందరం కూడా హెల్ప్ చేస్తాం, ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తుంటాం, ఏదో ఒక రూపంలో చేస్తుంటాం. సో ఏ ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ అంటూ లేదు. నాకు తోచింది నేను ఒకటి ఇస్తాను, లేకపోతే నేను ఇంకోదికి ఇస్తాను, ఇంకోది ఇస్తాను. అలా కాకుండా మీరే ఇప్పుడు ఈ లాసా ఫౌండేషన్ ద్వారా ఒక యూనిట్ కొనుగోలు చేసినట్టుగా అయితే ఆ యూనిట్ అయితే ఒక యూనిట్ వాల్యూ తీసుకున్నట్టయితే అందులో మీరు సభ్యుడిగా చేరినట్టుగా అయితే మీరు మరికొంతమందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ₹108 ఎంతమందికైనా రూపాయో ₹10 లెక్కనే ఎంతమందికైనా వెళ్తుంది. చాలా ఎక్కువ మందికి సహాయం చేయడం అవుతుంది. మీరు కూడా ఎవరైనా పేద పిల్లలు కానీ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకు కూడా మీరు సజెస్ట్ చేయడం కూడా అవుతుంది. ఆ అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవుతుంది. ఎక్కువ మందికి మీరు సేవ చేసే అవకాశం ఈ ప్లాట్ఫామ్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మీ సన్నిహితులు, స్నేహితులు అందరినీ కాస్త ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఎక్కువ మందికి సర్వీస్కి అవకాశం ఇస్తారనేసి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ క్లాస్లో నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని భరద్వాజ్ గారు చాలా అద్భుతంగాను ఆహ్లాదకరంగాను క్లాస్ పూర్తి చేశారు. అందుకు సర్వదా ఆయనకి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నా. ఓకే, like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.